హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్. మేము ప్రజెంట్ ఇలా మనము గో కార్టింగ్ పోదామని కార్టింగ్ పోతున్నాం. మన ఇక్కడ గురంగూడ అక్కడ ఉంది. మనము వ్లాగ్ చేయక చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే కెమెరా కొంచెం ఖరాబ్ అయింది. అందుకనే వ్లాగ్ అనేది కొన్ని పెండింగ్లో పడ్డాయి. అందుకనే నిన్న మనము గోప్రో 10 తీసుకున్నాము. ఇప్పటి నుంచి మనకు వ్లాగ్ కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ మంత్లో మనకు ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసినాము. నెక్స్ట్ మంత్ కంటిన్యూగా 10 days ట్రిప్ ఉంటుంది మనకు. ఇప్పుడు మీకు రోజుకి మంచి వీడియోలు అయితే అప్డేట్ అవుతుంటాయి. ఎందుకంటే ఆ రోజు మనము అరకు పోయినాం కదా, అరకు నుంచి విశాఖపట్నం పోతే విశాఖపట్నంలో కొంచెం గింబల్ అది నార్మల్గా కేసెస్ వేసుకోలేదు. అదే మా ఫ్రెండ్ గారు ఏం చేసినంటే డైరెక్ట్ వాటర్లోకి పెట్టేస్తే ఆ సాల్ట్ వాటర్తో మనకు ఆ గోప్రో ఖరాబ్ అయిపోయింది. అందుకని కొన్ని వ్లాగ్ అనేది కొంచెం ఇదైపోయింది. ఇప్పటి నుంచి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ప్రతి సండే టు సాటర్డే మధ్యలో ఎప్పుడైనా నా వీడియోస్ రావచ్చు. ఈ నుంచి మనకు గో కార్టింగ్ గుర్రంగూడ, అది గుర్రంగూడ ఈ నుంచి దగ్గర నాకు తెలిసినందుకు 10 to 12 kilometers ఉంటుంది. అది అసలు ఏమైందంటే మేము శంషాబాద్ గో కార్టింగ్కి వెళ్ళాము. గో కార్టింగ్ వెళ్తుంటే అసలు మనం గో కార్టింగ్ నార్మల్గా పోయేది దేనికోసం అంటే బండి మీద స్కిప్ చేయడము, ఏదో స్పీడ్ పోవడం, దాంట్లో గ్రిప్స్ పెట్టడం, అలాంటి ఏదో చేస్తానికే పోతాం. ఆడేమంటుండంటే అలాంటివి చేయకూడదు, అట్లా చేస్తే ల్యాంప్స్ కట్ చేస్తానని చెప్పి ఏదో అన్నాడు. అది మా ఫ్రెండ్ గారు ఉన్నాడు. నేను అంటే యాక్చువల్లీ మేము ఏం చేసినామంటే ఫస్ట్ ఆ డ్రైవ్ చేసినప్పుడు నేను ఫోటో వేసినానికి, నేను డ్రైవ్ చేసినప్పుడు ఆయన నాకు ఫోటో వేసిండు. అట్లా మేమిద్దరము అట్లా చేసుకున్నాం. అయితే ఆయనకి ఏదో అన్నాడంటే వీడు విన్నాడు. ఆ రోజు అయితే మాకు పెద్ద గొడవ అయింది. మళ్ళీ 3 ల్యాంప్స్ ఎక్కువ ఇచ్చిండు ఆయన మళ్ళీ లాస్ట్కి. వాడు అట్లా అన్నాడానికి మళ్ళీ సారీ చెప్పి 3 ల్యాంప్స్ మళ్ళీ ఎక్కువ ఇచ్చిండు. ఎందుకు కట్ చేస్తే మేము వచ్చేది దానికోసం, మాకు అక్కడ బండి లేదా, మేము నార్మల్గా నడపలేము అని చెప్పి ఆర్గ్యుమెంట్ ఫుల్ గొడవ అయింది. ఆడ వచ్చిన పబ్లిక్ అయితే రియాక్షన్ వేరే లెవెల్ ఉండే అప్పుడు. ఎందుకంటే నార్మల్గా వచ్చేది దానికోసం, అది మనం కొంచెం థ్రిల్లింగ్ కోసమే ఏదైనా స్కిట్ చేస్తేనే బాగా అనిపిస్తుంది. అది నార్మల్గా నడిపంటే మనం బండ్లో నడిపే కారు నడుపుతాం, దానికంటే అది నడపడం ఇంకెందుకని అదే సేమ్ అదే టాపిక్ మీద మేము ఆర్గ్యుమెంట్ చేసినాం. వాడు ఎప్పుడో లాస్ట్కి సారీ అని చెప్పిండు. మొత్తం రచ్చాల గొడవ అయింది. ఫస్ట్ అయితే ఇక్కడ అడుగుతాం మేము, ఇట్లా కొడతా అంటేనే ఓకే అయితేనే మేము ఓకే అవుతాం, లేదు అట్లా కొట్టకూడదు అంటే చెప్పకూడదంటే మళ్ళీ ఖైరతాబాద్ వెళ్ళిపోయి ఆడ ల్యాంప్స్ ఆడ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మనం. ఎందుకంటే మనం పోయేదే దానికోసం మెయిన్. అదే చేయలేకపోతే మనకి ఇంకా ఆ థ్రిల్లే రాదు. కానీ బాగుంటుంది, అది ఒక ఫీల్ వేరే ఉంటుంది. మనం అది స్కిట్ కొట్టడం కానీ ఎంత ఉంటుంది, ఒక దాని బ్యాలెన్స్ అనేది. ఎంత స్కిట్ కొట్టినా గింత ఉంటుంది తప్ప ఇంత లేదు. అది ఆ ఫీల్ అయితే బాగుంటుంది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి అప్పుడు మేము శంషాబాద్లో ట్రై చేసినాం. ఇప్పుడు గురంగూడలో ట్రై చేద్దామని గురంగూడకి వెళ్తున్నాం. బాగుంటుంది ఏదైనా సరే, కానీ ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన ఈ సాగరం రోడ్ కడితే వేరే లెవెల్లో ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా ఆ ఫ్లేవర్లు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో, కానీ ఇది కంప్లీట్ కావట్లేదు. వేరే లెవెల్లో ట్రాఫిక్ ఉంటుంది. అది ఎప్పుడు వచ్చినా గిట్నే ఉంటుంది. ఇక్కడ ఇవాళ మనము ఆనెట్ 2.0 తీసుకొచ్చినాం. మన బండి ఇంటికాడ పెట్టొచ్చినాం. మా ఫ్రెండ్ గారి బండి ఇది ఆనెట్. ఇది కూడా బాగానే ఉంటుంది స్పోర్ట్స్ మోడల్లో. ఒకసారి మాకు అరకు దాకా వచ్చింది కదా ఇదే బండి. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది దీనికి. దీన్ని ఈజీగా వెళ్ళచ్చు, ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ నాన్ స్టాప్ కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని పెట్టాలి, ఎందుకంటే కొంచెం సీసీ తక్కువ కదా. ఒకటిసారి నాన్ స్టాప్ కొట్టేసరికి బండి కూడా హీట్ అవుతుంది. ఇది బాగా వేరే లెవెల్లో ట్రాఫిక్ ఉంది కదా, అంత ఘోరంగా ట్రాఫిక్. అది ఫ్లవర్ అవుతుంది కదా, దానివల్లనే ఎంత ఘనంగా ఈ ట్రాఫిక్ అయింది. నుంచి ఇది కొంచెం సాగరంగా దాటినాం అనుకో, మనం హస్తినాపురం దాటినాం అనుకో, మనకు ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. తర్వాత ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం రోజు మన బండి నడిపి ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మన బండి జుమ్ లేపితే జిప్పని వెళ్ళిపోతున్నట్టు. అది ఇది కొంచెం కస్తూలు వేస్తాయి కదా,
అట్లా అనిపిస్తుంది మనకు, దానికి దీనికి డిఫరెంట్. ట్రాఫిక్ నుంచి బయటికి రావడానికి దగ్గర దగ్గర 1/2 అవర్ పట్టిందిరా బాబు. అసలు ఏం ట్రాఫిక్ ఏమో కానీ అర్థం కాలేదు అసలు. ఇంత ఘోరంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే లోపల వచ్చేటోళ్ళం మనము, ఇంత ఘోరంగా ట్రాఫిక్. అక్కడ కొంచెం రిలీఫ్ ఉంటుంది మనకు, కొంచెం సాగరం కూడా క్రాస్ అయినాం అనుకో, ఈ ఓంకార్ నగర్ గడ్డ ఇది అంతా కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఓంకార్ నుంచి లోపల కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనకు ఎంత ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అది ఇంకా కంప్లీట్ కాలేదు. బండ్లు అసలు కరెక్ట్గా అక్కడి నుంచి వచ్చేది ఇక్కడి నుంచి వచ్చేది ఇవన్నీ కొంచెం రిస్క్ అయిపోతుంది. అది రోడ్ కూడా కొంచెం అక్కడ చిన్నగా ఉంది. ఫ్లవర్ పడ్డది కదా కొంచెం ఆ నుంచి మనకు డౌన్ ఫ్లవర్ పడ్డది. ఆ డౌన్ ఫ్లవర్ వల్ల కొంచెం రోడ్ అనేది కొంచెం చిన్నగా ఉన్నట్టు అయిపోయింది. అది అందుకని ఆ బండ్లు కొంచెం జామ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ హైదరాబాద్లో రోడ్లు చిన్నగానే బండ్లు ఎక్కువైనాయి, అందుకని అంతగానో ట్రాఫిక్. ఇది మామూలుగా కాదు, బండ్లు అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఈ కోవిడ్ నుంచి అయితే ఇంకా వేరే లెవెల్లో చిన్న నార్మల్ జాబ్ చేసేటోడు కారు బండ్లు తీసుకుంటుండే, అందుకనే బండ్లు అనేది ఎక్కువ అయిపోయింది. రోడ్లు ఉన్న రోడ్లు గితతే అయిపోయినవి, బండ్లు ఎక్కువ అయిపోయేసరికి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. కొంచెం రోడ్ బండ్లు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి రోడ్ పడితే ట్రాఫిక్ అనేది ఇంత ఉండదు. నాకు చూసిన వరకు అయితే అది ఈ నుంచి ఇంకా మనకు ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం. ఇక్కడ సెలవు అయితే బాగుంది, ఎందుకంటే ఇదంతా అడవి కదా, ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా, అందుకనే కొంచెం మనకు సెలవు ఎక్కువ ఉంటుంది. మన హైదరాబాద్ మళ్ళీ ఆ లోపల మన అదృష్టంగా చేసినప్పుడు అంత సెలవు లేవు. ఇక కొంచెం గురంగూడ సైడ్ వచ్చినాం కదా, ఇక్కడ కొంచెం సెలవు అనేది కొంచెం బాగానే ఉంది. ఇంకా ఊర్లో అయితే గోవా ఉండొచ్చేమో, వేరే లెవెల్ రా బాబు సెలవు అయితే. ముందురా ఇక అదే చల్ రైట్ ఫుడ్ ట్రాకరా అదే. ఈ కనపడుతుందా ఎంత ఎవరు లేదంటే రష్ లేదు, లేకుంటే మనకి ఏహే రష్ ఉంటేనే కొంచెం అంతేంట. కొంచెం రష్ ఉందనుకో మంచి ఫీల్ ఉంటుంది. అసలు పబ్లికే లేదు కదా. ఏమి ఒకసారి అడుగుదాం. ఫోన్ చేసింది గోకాటి ఎంత 7 lakhs అదే రేట్స్. అదే హెల్మెట్ 304 lakhs కిడ్ ట్విన్స్. మనము 7,550 అంట మనం అది తీసుకున్నాము. ఈ గోకాటింగ్ ఏరియా మనకు ఈ నుంచి డైరెక్ట్ మనం బళ్ళకాడికి అయిందారా. రెడీ ఎక్స్పీరియన్స్. పట్టుకోర్రా షట్. డ్యామేజ్ అయిందిరా, మిస్ అయ్యి వాళ్ళకు.
Yahoo! Yeah! Yeah! Oh! No! Yeah! 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 ఇది కావాల్సిన మనకు మాట్లాడంటే ఇది యా! పడరా సాటిఫైడ్ ఒకటే వీడియో నేను ఎన్ని డ్రిఫ్ట్లు కొట్టినా నువ్వు ఎన్ని ఒకటైనా కొట్టినా పెడతా హాయ్ మరిజానం ఓకే రాజేష్ ఓకే ఓకే अच्छा मारे ग्रिप्स अच्छा मारे देखे तुम देखे ఓకే చూసారా ట్రిపుల్ ఎయిట్ పెట్టినా మంచిగా అనిపించిందా ఛాన్స్ లేదా అయ్యో అంటే మీకు వేరేతో కిట్స్ ఉన్నాయి కదా దాంట్లో ఓకే అంతేనా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్ రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్ రైడర్ మోటో వ్లాగ్స్ గుర్తుపెట్టుకో పోయి సబ్స్క్రైబ్ చేయి సరేనా నాకు ఇప్పుడు మీరు కూడా కనిపిస్తారు మీకు పెట్టానా పెడతా మీ ముగ్గురు పెడతా కూర్చోరు మంచిగా రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్ పెన్ రాసియానా రాసిస్తా ఏం కాదు అన్నకాడ పెన్ తీసుకురాపో గుర్తుకుంటుందా వ్లాగ్స్ రాజేష్ రైడర్ మోటో వ్లాగ్స్ పెన్ చదువుకొని ఒక్కసారి టైం పాస్ అయిపోతాయి కదా అయ్యో మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు గలవాటు తీసుకొని మీరు కూడా తీసుకెళ్తారు రైడ్కి ఇది కొడితే వస్తుంది ఇది రైడర్ ఇది యూట్యూబ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ నాకు ఉంది ఉందా వెరీ గుడ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు నాకా 100 బిలో 100 బిలోనా ఏం కాదు వస్తా నాకు 300 మా వ్యానక్కకి 6000 అది పాత ఛానల్ ఏమో నా పాత ఛానల్ 500 ఉండే ఓకే అది ఎవరో బ్లాక్ చేశారు ఎట్టా మీకు ముగ్గురికి వచ్చానా సరిపోతుందా దాంట్లో చూసుకుంటారా పక్కన ఓకే ఈ పేరు కొడితే వచ్చేస్తుంది నా ఫోటో వస్తుంది నా ముఖం చూసారా నా ముఖం గుర్తుపడితే మీరు లోపలికి పోతారు కదా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ గిట్ట చెప్పండి సరేనా వస్తారు నాకు రేపు నైట్ మీరు చూడండి ఇప్పుడు పోయి రేపు నైట్ కల్లా మీరు ఉంటారు యూట్యూబ్లో సరేనా ఓకే థ్యాంక్ యూ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది అసలు వేరే లెవెల్ మేము ఆల్రెడీ శంషాబాద్లో చేసామన్నాం కదా దానికంటే
వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇక్కడ థ్రిల్ అనిపించింది. ఎందుకంటే మేము ముందే మాట్లాడుకున్నాం, ఎందుకంటే మేము కొంచెం బండి అయితే స్కిట్ కానీ వేస్తాము, దానికైతే మీరు ఇలాంటి ఆర్గ్యూ చేయకూడదని చెప్పి ముందుగా మాట్లాడుకున్నాం. ఓకే అని చెప్పారు. మాకు చాలా సాటిస్ఫాక్షన్ అయ్యింది నాకైతే రైడ్ భలే అనిపించింది. ఇదైతే అంటే నేను దగ్గర 5 చాలాసార్లు అయితే నేను మంచి ఇది స్క్రిప్ట్ అయితే పెట్టాను. నాకైతే బాగా నచ్చింది ఇదైతే. ఇంకా నెక్స్ట్ టైము మరి కొంతమంది సబ్స్క్రైబర్లు కలిసారు ఇక్కడ, వాళ్ళని గిట్ట నేను నెక్స్ట్ టైం తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి అలాంటిది. మనం గిట్ట కొద్దిగా మనం వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేద్దాము. ఎందుకంటే చాలామందికి మనం అన్నీ చేద్దాం అనుకుంటాం కానీ కొన్ని మనీ వల్ల ఆగిపోతాం కదా. అందుకనే మనకు తోచినంత వరకు మనం సాయం చేద్దాం. అలాగే నాకైతే ఈ రైడ్ తను నచ్చింది. ఓకే బాబాయ్, గుడ్ నైట్. అందరూ తప్పకుండా మర్చిపోకండి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.